ఫైబర్స్ కొన్ని ప్రొడక్ట్స్ మనకు సూట్ కానప్పుడు దాన్ని తొలగించి వేరేవి వాడుకోవాలి. ఓకే ఓకే. జనరల్గా ఇలాగ ఉండడంతో పాటు కొంతమంది అంటుంటారండి, ఎంత డైటరీ కేర్ తీసుకున్నా ఎంత వాటర్ తీసుకున్నా మాకు అంత ఫ్రీగా ఉండట్లేదు, కాన్స్టిపేషన్ కానీ ఇండైజెషన్ కానీ ఉంటుంది అంటుంటారు. వాళ్ళ అప్పుడప్పుడు కొన్ని రకాల ప్రోడక్ట్స్ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు, అది ఓకే అంటారా? అంటే మొటిలిటీ డిజార్డర్స్ అని చెప్పి పేగు కదలికలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజ్ ఉందా లేదా తెలుసుకోవాలా మొటిలిటీ. ఇంకోటి లోపల పేగు లోపల కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, యాన్యువల్ రెస్టింగ్ ప్రెషర్ అంటారు. ఆ ప్రెషర్ కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు డయట్ తో ప్రాబ్లమ్స్ రాకున్నా కూడా నార్మల్ గా అన్ని చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ సెట్ చేయడానికి యూ మస్ట్ కన్సల్ట్ డాక్టర్ టు నో లోపల పేగు కదలిక. ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి, డయాబెటిక్ పేషెంట్స్ కి పేగు కదలిక తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎన్ని ఫైబర్ తీసుకున్నా కూడా మోషన్స్ ఇబ్బంది, దానికి వేరే మందులు ఉన్నాయి. దట్ యూ మస్ట్ టేక్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, చెప్పండి. నేను విజయవాడలో ఫిస్టులకు ఆపరేషన్ చేయించానండి. ఓకే. అది మళ్ళా కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. అది థ్రెడ్ చేసి చేశారు, హోల్లో నుంచి థ్రెడ్ వేసి థ్రెడ్ కట్ అయిందాక చేశారు, పూర్తి కట్ అయింది. మళ్ళీ మేబీ మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో సేమ్ అలాగనే కంటిన్యూ అవుతుంది. దీనికి ఏమైనా మెడిసిన్ వల్ల ఏమైనా మెడిసిన్ ఉందా, లేకపోతే మళ్ళీ ఆపరేషన్ చేయాలా? నమస్కారం అండి. ఫిస్టులా అది పేగుతో లోపల ఉన్న పేగుకి మన మలద్వారం ఉన్న దగ్గర ఒక చర్మానికి కనెక్షన్ ఉంటది. ఆపరేషన్ మీరు ద్వారంతో చేశారు, సెటాన్ అంటారు దాన్ని. సెటాన్ ద్వారం చేశారా లేకపోతే సారసూత్రం చేశారా, దాని గురించి కొద్దిగా మీరు క్లియర్ గా చెప్తే దానికి సెకండ్ ఆప్షన్ ఇంకో సర్జరీ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. ఒకటే ద్వారం ఉందా లేకపోతే మల్టిపుల్ ద్వారాలు ఉన్నాయా, అది ఇంకో పాయింట్. దాన్ని ఫిస్టులోగ్రామ్ చేసి ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తారు, ఇచ్చి ఎక్స్రే ఇస్తారు. తీసిన తర్వాత ఆ ద్వారాలు ఎన్ని ఉన్నాయి తెలిసిన తర్వాతనే ఆపరేషన్ చేసుకోవడం మంచిది. రిపీట్ అయితే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేసే అవసరం ఉంటుంది. అందులో లో లెవెల్ ఫిస్టులా, హై లెవెల్ ఫిస్టులా ఉంటాయి. హై లెవెల్ ఫిస్టులాకు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది, లో లెవెల్ ఫిస్టులాకు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. పైల్స్ కి ట్రీట్మెంట్స్ కి రావడానికి చాలా భయపడుతూ ఉంటారండి. అసలు అంత భయం కలగడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయంటారు? అంటే చిన్న చిన్న పరిష్కారాలు దొరుకుతాయని ఇంటి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అలాగే నాటు వైద్యం తీసుకోవడం, రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు, ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు పైల్స్ వల్ల వచ్చే ఆపరేషన్ ఏదైతే ఇంతకు ముందు పాత విధానంగా చేసే ఆపరేషన్లలో ప్రాబ్లం ఏంటంటే నొప్పి ఒకటి, పుండు కొన్ని ఎక్కువ రోజులు ఉండటం ఒకటి. ఈ రెండు ఉండటం వల్ల అక్కడి నుంచి రసి కారటము, రక్తం రావటము, బాగా పెయిన్ఫుల్ గా ఉండటం వల్ల జనాలు భయపడి రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు కొన్ని మారైనాయి. ఇప్పుడు మేము ఆపరేటివ్ సర్జరీ ఏవైతే చేస్తున్నాం, లాస్ట్ టైం చెప్పినట్టు హాల్రారు, అది పేగు లోపలే ఆపరేషన్ అవుతుంది, బయట దానికి కటింగ్ కానీ దాంట్లో పుండు రావడం కానీ ఏముండదు. అదిగాక ఇప్పుడు నాన్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి గ్రేడ్ 1 గ్రేడ్ 2 పైల్స్ కి. ఇన్ఫ్రారెడ్ కోఆగులేషన్, ఐఆర్సి, అల్ట్రాయిడ్, ఈ రెండు ట్రీట్మెంట్ వల్ల మీరు డే కేర్ సర్జరీ లాగా, సర్జరీ కూడా కాదు డే కేర్ ట్రీట్మెంట్ లాగా వచ్చేసి 15-20 మినిట్స్ ఇస్తే ట్రీట్మెంట్ తీసుకొని అర్లీ స్టేజ్ లో వెళ్ళిపోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ నొప్పి ఒకటి, ఆ రసీలా కారటం ఒకటి, పుండు మానటము, జనాల దగ్గర చెప్పుకోలేక వాళ్ళ ముందు కూర్చోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళు వేరే ద్వారాలు వేరే మార్గాలు చూసేసి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ పెంచుకునేటట్టు ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. రమేష్ మేడం. చెప్పండి రమేష్ గారు, మీకు క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. లాస్ట్ ఇయర్ మేడం నాకు మొలలు ప్లస్ తీసారని చెప్పారు మేడం డాక్టర్ గారు. హలో చెప్పండి చెప్పండి రమేష్ గారు, వింటున్నాం. అది ఆపరేషన్ చేశారు సార్. మరి మళ్ళీ ఒక 8 months అయినాక మళ్ళీ నాకు స్టార్ట్ అయినాయి సార్, కింద మంటలు వేయడము, పచ్చిమిర్చి తినడం, మళ్ళీ మంటలు వేసాయి సార్. ఇప్పుడు ఆపరేషన్ ఫిషర్ పైల్స్ కి ఇప్పుడు మీకు మంటలాగా ఉండడు పైల్స్ వల్ల ఉందా ఫిషర్ వల్ల ఉందా మళ్ళీ ఎండోస్కోపీ చేసి చూడాలండి. రికరెన్స్ పాత విధానంగా ఆపరేషన్ చేస్తే రికరెన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే దానిలో మెయిన్ రక్తనరం హెమరాయిడ్ ఆర్టరీ ఏదైతే అంటామో పైల్స్ ఆర్టరీ, దాన్ని కుట్టకపోతే మళ్ళీ ములలు వచ్చే అవకాశము 3 to 5 years తర్వాత అవుతాయి, అంత తొందరగా రావు. ఇప్పుడు పాత విధానంగా ఆపరేషన్ చేసినప్పుడు సగం పైల్సే తీయడానికి వీలవుతుంది, మొత్తం పైల్స్ తీయడానికి వీలు కాదు, కాబట్టి రికరెన్స్ అవుతుంది.
ఫిషర్ మీ మోషన్స్ ఎలా వస్తాయి దాని ప్రకారం ఫిషర్ వస్తుంది. హార్డ్ మోషన్స్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఫిషర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నా పేరు మాధవకృష్ణ అండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు లెట్రిన్ పోతే ఫైల్స్ అన్ని బయటకు వచ్చేసి అలాగే ఉంటాయండి. మళ్ళీ లెట్రిన్ పోయిన తర్వాత ఏళ్ళతో ప్రెస్ చేస్తే పోతున్నాయి లోపలికి. అది ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోమంటారో చెప్తే. చూడండి, దాన్ని గ్రేడ్ 3 పైల్స్ అంటారు. మీరు లోపల నెట్టడం అంటే గ్రేడ్ 3 పైల్స్. ఇక కొన్ని రోజుల తర్వాత, ఎన్ని రోజులు పడతాయి చెప్పలేమని, కొన్ని రోజుల తర్వాత ఆ పైల్స్ బయటికి వస్తే మీరు నెట్టినా కూడా లోపలికి వెళ్ళవు, అవి గ్రేడ్ 4. అలాంటి పరిస్థితి రాకముందు మీరు మా దగ్గర హాల్రా ట్రీట్మెంట్ సర్జరీ చేస్తాము. హాల్రా అంటే హెమరాయిడ్ ఆర్టరీ లైగేషన్, రెక్టోయానల్ రిపేర్. ఈ సర్జరీ పేగు లోపలే చేస్తాము. ఈ సర్జరీ చేయడం వల్ల మీకు పైల్స్ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఉన్న ముళ్ళలు కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోయి దాన్ని కుట్లేసేసి దాన్ని అక్కడనే కరిగిచ్చేస్తాము. ఈ సర్జరీ చేసుకుంటే చాలా మీకు మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం లేదు. నార్మల్ సర్జరీలో రికరెన్స్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సర్జరీ నేను సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, అంటే ఈ టైప్ సర్జరీ స్టాప్ పైల్స్ లో ఒక్క చోటనే అవైలబుల్ అంటారా, ఇది అప్రూవ్డ్ అంటారా? హాల్రా సర్జరీ ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి మేము ఒకళ్ళు తప్ప ఇంకెవరు చేస్తలేము. వేరే సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టేప్లర్ అని చెప్పేసి, బ్యాండింగ్ అని. ఇవన్నీ ప్రొసీజర్ లో మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే హెమరాయిడ్ ఆర్టరీకి ఏం ముట్టకుండా ఉంటారు కాబట్టి రికరెన్స్ పాసిబిలిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ సర్జరీ FDA అప్రూవ్డ్, US FDA అప్రూవ్డ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఇండియా ఆల్సో అప్రూవ్డ్ ప్రొసీజర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం, నాకు ఒక 1 year కింద పిస్టల్ ఆపరేషన్ అయిందండి, థ్రెడ్ వేసి. హలో, ఓకే, చెప్పండి, వింటున్నాం, చెప్పండి. అది పడిపోయిందండి, అసలు మొత్తం మానిపోయింది. సరే, మళ్ళీ ఈ మధ్య వెహికల్ మీద తిరగటం లేకుంటే ఎక్కువ కింద కూర్చోవడంలో ఏమవుతుందంటే కొద్దిగా లైట్ గా సొన అట్లా రావటం అవుతుందండి. ఏమవుతుందండి లైట్ గా? అది ఎక్కువ ఇది నీరు లెక్క కొద్దిగా సొన వస్తుందండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఫిస్టులా రికవర్ అయిందా లేదా చెప్పడం కష్టము. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి సొరలా కారవచ్చు. దానికి మీరు ఫస్ట్ డాక్టర్ గారిని కలిసి యాంటీబయాటిక్స్ తీసుకోండి. తక్కువ కాకపోతే ఫిస్టులోగ్రామ్ అని ఒక ఎక్స్రే తీయాల్సి వస్తుంది. ఆ తీసిన తర్వాత ఉన్న ఏర్పడితే మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేయక తప్పదండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్, గట్టిగా చెప్పండి. సార్, అయితే నాకు మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తుంది సార్. అది పైల్స్ ఏమో అని భయం ఉంది. ఇంకా అంతే, అది ఒక్కటే భయం, పైల్సా కాదా. ఇప్పుడు రక్తంతో పాటు ఏమైనా నొప్పిగా ఉందా? మండుతుంది. ఇప్పుడు చాలా మటుకి రక్తం రావడానికి కారణము మలద్వారం నుంచి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఫిషర్ వల్ల కూడా రక్తం రావచ్చు, పైల్స్ వల్ల కూడా రక్తం రావచ్చు. ఫిషర్ లో నొప్పితో పాటు రక్తం వస్తే ఫిషర్ అంటారు దాన్ని. ఫైల్స్ లో చాలా మట్టికి లేట్ స్టేజ్ లోనే నొప్పి వస్తుంది, బ్లీడింగ్ ఒకటే పడుతుంది. మీకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫస్ట్ ఎండోస్కోపిక్ డయాగ్నోసిస్ చేసుకోవాలా. చేసిన తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. ఇంకా ఫైల్స్ అండి ఇక్కడ. చెప్పండి డాక్టర్ గారు అండి, చెప్పండి. అది మన మలమొచ్చ ముట్లున్న ద్వారం దగ్గర మజిల్స్ బాగా పెరిగినట్టుండి ప్యాక్ అయినట్టు అనిపిస్తుంది అండి. ఓకే, ఇబ్బంది ఏముంది దానివల్ల? దాని వందల కొంచెం మోషన్స్ అప్పుడప్పుడు టైట్ గా పట్టుకుంటే హెయిర్ కూడా వెళ్ళదు ఒకసారి. ఏంటండి? హలో, హెయిర్ రాదండి బయటికి, గట్టిగా అక్కడ మలం గట్టిగా రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు స్కిన్ పెరగడానికి కారణము ఫిషర్ అయితే చాలా మటుకి స్కిన్ పెరుగుద్ది, పైల్స్ అయినా కూడా స్కిన్ పెరుగుద్ది. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు దీన్ని డయాగ్నోస్ చేయాలా. ఎండోస్కోపికల్లీ క్యాంప్స్కోపీ అని చెప్పేసి డయాగ్నోస్ చేస్తే పైల్స్ ఉంటే ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ బయటకు వస్తుందంటే గ్రేడ్ 3 అయి ఉంటుంది పైల్స్. గ్రేడ్ 3కి సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. ఫిషర్ ఉంటే మాత్రము బయట స్కిన్ వల్ల ఇబ్బంది ఉండకపోతే ఫిషర్ కి మేము బొటులినియం టాక్సిన్, బోటాక్స్ అని చెప్పి కామన్ గా అయితే ప్లాస్టిక్ సర్జరీలు వాడతారు. ఆ ఇంజెక్షన్ ఇస్తే మలద్వారం దగ్గర ఉన్న ద్వారము లూజ్ అయితే
లూజ్ అంటే యథావిధిగా అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మోషన్ వస్తుంది. అప్పుడు యూ కెన్ ఈజీలీ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. ఓకే, మీరు ఇప్పుడు చెప్పే టెక్నాలజీ కానీ లేదా హాల్డ్రల్ టెక్నాలజీ ఇవన్నీ ఓన్లీ పైల్స్ ట్రీట్మెంట్స్ కి ఉపయోగపడుతుంది అంటారా? ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది? లేదండి, ఇప్పుడు హాల్రార్ టెక్నాలజీ, అల్ట్రాయిడ్, ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ ఏవైతే మేము 3 పద్ధతులు మారుతున్నామో అవి పైల్స్ కే పనికి వస్తాయి. ఫిషర్ లో ప్రాబ్లం ఏంటంటే మలద్వారం దగ్గర ఒక చిన్న చిక్కులాగా వచ్చేసి ఒక పుండులాగా మారుతుంది. ఆ మసిల్స్ టైట్ అవ్వడం వల్ల ఇంతకు ముందు ఆపరేషన్ చేసి స్పింటరాటమీ అని ఆపరేషన్ చేసేది. ఇప్పుడు స్ప్రింటరాటమీ చేయకుండా అక్కడ న్యూరోటాక్సిన్, బొటులినియం టాక్సిన్ అని చెప్పి ఒక డ్రగ్ ఉంది. ఆ డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తే అక్కడ ఏదైతే స్ప్రింటరాటమీ ఎఫెక్ట్ రావాలా ఆ ఎఫెక్ట్ ఈ ఇంజెక్షన్ వల్ల కూడా వస్తుంది. మీకు ఆపరేషన్ చేసే అవసరం లేకుండా, హాస్పిటల్ ఉండకుండా 5 minutes ప్రొసీజర్ లో అవుట్ పేషెంట్ లాగా చేసి వెళ్ళిపోవచ్చు. ఆ స్ప్రింటర్ ఏదైతే ఇంతకుముందు టైట్ అయిపోయింది ఇప్పుడు యథావిధికి మారినప్పుడు మోషన్స్ ఈజీగా రావటము, నొప్పి అంటే పుండుకు దెబ్బ తగలకపోవటము, దెబ్బ తగలకపోతే మందుల వల్ల ఫిషర్ మారటం. దిస్ ఈస్ ద నార్మల్ ఫిజియాలజీ. స్పింటరాటమీలో ప్రాబ్లం ఏంటంటే ఆ స్పింటర్ సైజు ఎంత కరెక్ట్ గా ఉంటుంది ప్రతి ఇండివిజువల్ కి అసెస్ చేయలేము. అందులో కొంతమంది డాక్టర్స్ అంటే బై ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు చాలా మంచిగా చేస్తారు, ఎంత కట్ చేయాలో అంత కట్ చేస్తారు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నోళ్ళు డాక్టర్స్ ఎందుకంటే ఉంటారు మా కమ్యూనిటీలో, అన్లెస్ వీ డోంట్ గెట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ డిఫికల్ట్ టు డూ థింగ్స్ పర్ఫెక్ట్లీ. ఆ స్పింటర్ తక్కువ కట్ చేస్తే ఆ టైట్నింగ్ అట్లనే ఉండిపోతుంది. కొద్దిగా ఎక్కువ కట్ చేస్తే చాలా మంది పేషెంట్స్ అంటారు ఆపరేషన్ అయిన తర్వాత నాకు తెలియకుండా మోషన్స్ వచ్చేస్తున్నాయని, ఆ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కష్టపడే బదులు ఈ బొటులినియం టాక్సిన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల స్పింటర్ రిలాక్సేషన్ విల్ బి గుడ్ అండ్ పేషెంట్ కంఫర్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతానండి, నా పేరు ఆంజనేయులు. చెప్పండి మేడం. ఇప్పుడు ఈ స్టాప్ రైట్స్ గురించి చెప్తున్నారు కదా డాక్టర్ గారితో, చెప్పండి. ఇప్పుడు ఈ ఫైల్స్ కి ట్రీట్మెంట్ కి వస్తే సర్జన్ కి మొత్తం ఖర్చు ఎంత అవుతుందండి మీ దగ్గర హాస్పిటల్లో? ఇప్పుడు డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ ఫైల్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉందండి. 5,000 నుంచి. హలో చెప్పండి. అది డిఫరెంట్ గ్రేడ్స్. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ప్రతి స్టేజ్ మేము ట్రీట్మెంట్ ఇస్తాము. దానికి సర్జరీ చేయాలా, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, 5,000 నుంచి 50,000 వరకు డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్డ్. అందులో ప్యాకేజెస్ ఉంటాయి, అందులో ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది, అవుట్ పేషెంట్ ప్రొసీజరే. ఇవన్నీ ప్యాకేజెస్ లో వస్తాయి. మీ గ్రేడ్ ని బట్టి దాన్ని ఎన్నిసార్లు మీకు అల్ట్రాయిడ్ ఇవ్వాలా, ఎన్నిసార్లు ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ ఇవ్వాలా, లేకపోతే సర్జరీ చేయాలా, డిపెండ్ ఆన్ దట్ 5,000 to 50,000 వరకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో. హలో మేడం. నమస్తే, చెప్పండి. మేడం నమస్తే మేడం, నేను సీతారామన్ హైదరాబాద్ నుంచి. చెప్పండి మేడం. కొంచెం ఈ ఫైల్స్ బ్లీడింగ్ ఫైల్స్ అవుతున్నాయి మేడం, మోషన్కి వెళ్ళినప్పుడు డ్రాప్స్ గా పడుతుంటదండి. దాదాపు 2-3 years బట్టి ఉంటుందండి. మరి ఈ బాడీ అప్పుడప్పుడు ఈ సమ్మర్ సీజన్ లోనే బాగా ఎక్కువగా వస్తుందండి. ఈ బాడీలో హీట్ వల్ల ఎందుకున్నా మేడం? మొలలు ఉన్నప్పుడు మోషన్స్ పోయినప్పుడు దాని మీద ఉన్న స్కిన్ రబ్ అయ్యి లేకపోతే జీరుకుపోవడం వల్ల డ్రాప్స్ బ్లడ్ పడటం పైల్స్ కి ఇంపార్టెంట్ లక్ష్యం. అది స్పెషల్లీ నొప్పి ఉండకపోతే ఆ మాస్ లాగా కిందికి రావడానికి టైం తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ మీరు సమ్మర్ లో ఎక్కువ అవుతుంది. అంటే సమ్మర్ లో ప్రాబ్లం ఏంటంటే డిహైడ్రేషన్ లాగా మనకు చెమటలు ఎక్కువ గారి బాడీలో వాటర్ తక్కువ అవడం మూలన ఈ హార్డ్ మోషన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ హార్డ్ మోషన్స్ వల్ల ఆ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. వింటర్ లో కూడా అవుతాయి, కానీ అక్కడ డిహైడ్రేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వింటర్ లో ప్రాబ్లమ్స్ కొద్దిగా తక్కువ. మెయిన్ రీజన్ డిహైడ్రేషన్, వాటర్ సరిగా ఉండకపోవటం. అందుకోసం మీరు దొడ్డికి వెళ్ళక ముందు, మోషన్స్కి వెళ్ళక ముందు 2-3 glasses వాటర్ తాగితే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం, బ్లీడింగ్ రావటం కానీ మోషన్స్ హార్డ్ అవ్వటం కానీ కొద్దిగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా వాటర్ తాగి ఒక 10 minutes తర్వాత వెళ్ళాలి బాత్రూమ్ కి. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు ఒక 2-3 months నుంచి కొంచెం నొప్పి వస్తుందండి. బ్లీడింగ్ అయితే ఏం లేదు,
చాలా పెయిన్ తోని బాగా మోషన్ పోవడానికి నాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. నాకు అసలు నాకు ఒక 1 week 2 weeks నుంచి అవుతుంది. నాకు ఇలా చాలా ప్రాబ్లం గా ఉంటుంది. ఈ సూచనలు మీరు ఏవైతే చెప్తున్నారో ఇవి ఫిషర్ కి సంబంధించిన సూచనలు. నొప్పిగా మోషన్ రావటము, మంటగా ఉండటము, మోషన్ రాకపోవటము, కష్టంగా రావటము, ఇవి ఫిషర్ ఉంటే మలద్వారం దగ్గర అయితే డోర్ ఉంటుంది, అది బాగా టైట్ అవ్వడం మూలన మీకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దీనికి ఇనిషియల్ స్టేజెస్ లో మీరు కొన్ని ఆయింట్మెంట్ ఇంకా టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల రిలీఫ్ అయితే మంచిది. ఒకవేళ రిలీఫ్ రాకపోతే ఆ మలద్వారం టైట్ అయిపోతే దానికి బొటులినియం టాక్సిన్ ఇంజెక్షన్, బొటాక్సిన్ ఏదైతే చెప్పానో ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మీ ద్వారం మళ్ళీ యథావిధిగా అయిపోయి మీకు ఇబ్బంది లేకుండా మోషన్స్ రావడం, ఇంకా ఫిషర్ ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజులు మందులు వాడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. నాకు డాక్టర్ వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది మేడం. ఓకే, బ్లడ్ అక్కడ దురద అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? ఇప్పుడు 3 years అవుద్ది సార్. 3 years అవుతుంది. ఈ మధ్యలో ఏమైనా ప్రెగ్నెన్సీ అయిందా మీకు? సార్. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కామన్ గా లేడీస్ కి చాలా మందికి వచ్చే ప్రాబ్లము యూట్రస్ వెయిట్ వల్ల మీకు మోషన్స్ రావడం కొద్దిగా ఇబ్బంది లాగా ఉండొచ్చు. ఇన్సఫిషియెంట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మోషన్స్ హార్డ్ అవ్వచ్చు. మీరు ఒకసారి వస్తే దానికి ఎండోస్కోపిక్ డయాగ్నోస్ చేసి పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉన్నాయా, దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పే ఈ ట్రీట్మెంట్ కి ముందు ఇంక వేరే ఏమన్నా ట్రై చేయడం అలా ఏమన్నా ఉంటుందండి? డైరెక్ట్ గా ఈ ట్రీట్మెంట్ ఇస్తుంటారా? అంటే ఇప్పుడు ద్వారాన్ని ఫిషర్ గురించి అనుకుంటే ఇప్పుడు ద్వారం బాగా టైట్ ఉంటేనే మేము ఇంజెక్షన్ ఇస్తాం. ద్వారం టైట్ ఉండకపోతే ఆయింట్మెంట్, మందుల వల్ల మీ పేషెంట్ కొంతమందికి ఫైబర్ డైట్ ఇచ్చేసి దాంతో కంట్రోల్ అయిపోతే సరిపోద్దండి. ఓకే, సో డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద కండిషన్, ఎండోస్కోపిక్ డయాగ్నోసిస్ లో, ఫింగర్ ఎగ్జామినేషన్ లో కండిషన్ ని బట్టి దాని ప్రకారం ట్రీట్మెంట్. ప్రతి ఒక్కళ్ళకు వచ్చిన వాళ్ళకు బోటాక్స్ ఇచ్చే అవసరం ఉండదు. కొంతమంది మందుల వల్ల కూడా దే కెన్ బికమ్ నార్మల్. ఓకే, నెక్స్ట్ కాల్ ఒకటి చూద్దాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు వేణు మాట్లాడుతున్నాను. చెప్పండి. గుడ్ ఈవినింగ్ యాదవ్ సార్. చెప్పండి వేణు గారు. సార్ అండ్ మిమ్మల్ని ఒకసారి నాంపల్లి హాస్పిటల్ కూడా కలిశాను. ఓకే. సో యాక్చువల్లీ అప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లమ్ అని చెప్పాను. నాకు ఇలా అంటే నాట్ ఇట్ ఆల్ ఫైల్స్ లా కూడా కాకుండా వేరే ఏదో సంథింగ్ యానస్ పక్కన ఏదో మామూలుగా ఉండి దాంట్లో నుంచి బ్లడ్ వెళ్తుంది సార్. ఓకే. సో అది ఏం ప్రాబ్లం అనేది ఇంతవరకు రెక్టిఫై కాలేదు. మళ్ళీ మీ దగ్గరకు వద్దామనుకుంటే నేను సంథింగ్ బిజినెస్ ట్రిప్స్ వల్ల రాలేకపోయాను సార్. మలద్వారము బయట మామూలు స్కిన్, దానికి జుట్టు ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ హెయిర్ ఫాలికల్స్, యానల్ ఫాలికల్స్ ఉంటాయి. అందులో ఇన్ఫెక్ట్ అయ్యి అవి పగిలిపోతే బ్లడ్ లాగా వస్తుంది. దాన్ని ఎక్స్టర్నల్ థ్రాంబోజ్డ్ మాసెస్ అంటాం. పైల్స్ అని కూడా చెప్పడానికి వీలు కాదు, ఎక్స్టర్నల్ థ్రాంబోజ్ మాసెస్. ఇవి రికరెంట్ గా ఎందుకు అవుతాయంటే ఆ ఏరియాలో హైజీన్ సరిగా ఉండకపోతే, ఆ ఏరియాలో కొద్దిగా ఎయిర్ వెంటిలేషన్ సరిగా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ ట్రాఫిక్ వల్ల మనం పొద్దున బట్టలు వేసుకుని వెళ్తే మరి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతనే దాన్ని తీయడానికి కానీ మళ్ళీ చేంజ్ చేయడానికి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో హైజీన్ అక్కడ పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మాటికి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. హైజీన్ మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం కొద్దిగా తక్కువ. నేను పేషెంట్స్ చాలా మటుకు చెప్తుంటాను, డ్రెస్ కొద్దిగా మధ్యలో టైం ఉన్నప్పుడు దాన్ని లూజ్ చేసి మళ్ళీ వేసుకోవటము అలాంటివి చేసినప్పుడు కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేస్తే, కొద్దిగా ఏదైనా ప్రాబ్లమ్ గా ఉన్నప్పుడు ఆ ఏరియాలో బాత్రూమ్కి వెళ్ళి కొద్దిగా క్లీన్ చేసుకుంటే ఇవి రికరెంట్ గా ఎక్స్టర్నల్ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయి, థ్రాంబోస్ మాసెస్ కానీ, యాప్సెస్ కానీ, పఫ్ లాగా రావటం కానీ ఇవన్నీ రావు. ఈ మన రూటీన్ గా ఫాలో చేయాలా. ఫాలో చేయకపోతే మరి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హలో, నమస్తే. నమస్కారం అండి. కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, హలో, చెప్పండి. నాకు కొంచెం ఫైల్స్ కింద అనుమానం ఉందండి. అంటే ఏదైనా వేడి తిరుగుతున్నప్పుడు ఫైల్ దగ్గర కొంచెం నొప్పి అనిపించడం, మంట అనిపించడం జరుగుతుంది. మోషన్స్ అప్పుడప్పుడు మోషన్స్ అవుతుంటే ఆ మోషన్స్ అయినప్పుడు మంట అనిపిస్తుంది. ఫ్రీ మోషన్స్ అవుతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మల విసర్జన కొంచెం ఇబ్బందికరంగా జరుగుతుంది. ఈ ఇంతకుముందు మందులు వాడాను నేను ఇండియా నుంచి రప్పించుకుని. మళ్ళీ రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం జరిగింది మళ్ళీ ఇలాగా. మళ్ళీ మందులు పంపించమని పంపిస్తానా అన్నారు. బ్లడ్ అయితే పట్టలేదు. దీనికి సంబంధించిన వివరాలు.
ఇప్పుడు మంటలాగా రావటము, నొప్పిలాగా ఉండటము, మోషన్స్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండటము చాలా మటుకి ఫిషర్ సూచనలు. ఈ బ్లీడింగ్ అయ్యే అవసరం లేదు. బ్లీడింగ్ బాగా డీప్ కట్ అయితే కానీ బ్లీడ్ అవుతుంది ఫిషర్ లో. దీనికి మీరు మందులు తీసుకుంటే తగ్గిందంటే ఆ ద్వారం దగ్గర ఉన్న ప్రాబ్లం కొద్దిగా చిన్నగా ఉంటది. మళ్ళీ ఇంకోసారి మందులతో ట్రై చేయండి. రికరెంట్ గా ఆయింట్మెంట్ అప్లై చేయటము. రెండోది ఏంటంటే ఒక అబ్జర్వేషన్ నాది, బయట ఆయిల్స్ తో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది బయట పోయి వచ్చిన వాళ్ళకు వాటర్ కానీ ఆయిల్ తో ప్రాబ్లం ఉంటుంది. నా సింపుల్ సజెషన్, ఎవ్రీ 3 months డిజీజ్ ఉన్నా ఉండకున్నా ఎవ్రీ 3 months మీరు క్వాలిటీ ఆఫ్ ఆయిల్ చేంజ్ చేయండి కుకింగ్ లో. అదే ఆయిల్ కంటిన్యూస్ గా సంవత్సరం అంతా వాడద్దు. మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, మీరు యూ చేంజ్ ద ఆయిల్. ఎవ్రీ ఆయిల్ హ్యాస్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల మీకు ఇబ్బందులు కొద్దిగా చేంజ్ అవ్వడం వల్ల ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకు క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మా మిస్సెస్ కి పైల్స్ ఉన్నాయి సార్. అంటే పైల్స్ అని డాక్టర్ డయాగ్నోసిస్ చేయలేదు. ఓకే. కానీ రెక్టమ్ లో పైన వచ్చేసి ఒక మనకు ఒక పిరుదులాగా ఉంటుంది సార్, కొంచెం చర్మం ఉంటుంది అనమాట. ఆ పిరుదులాగా ఉండే చర్మం వచ్చేసి దానివల్ల అప్పుడప్పుడు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఓకే. అప్పుడప్పుడు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది సార్ ఆమెకి. ఓకే. కానీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటా ఉన్నాం, కానీ ఫ్యాక్ట్ మందు అయితే రాస్తా ఉన్నాం. కానీ సార్ 1 week టైం వాడితే కనుక మళ్ళీ కామన్ అవుతుంది, మళ్ళీ అది అలాగే ఉంటుంది సార్. దానికి ఎలా సార్? మీరు చెప్పే పరిస్థితిని చూస్తే అది పైల్స్ కన్నా ఎక్కువ ఫిషర్ లాగా అనిపిస్తుంది. ఫిషర్ ప్రాబ్లం ఉంది. పైల్స్ లో గ్రేడ్ 3, గ్రేడ్ 4 వస్తే గానీ నొప్పి రాదు. అప్పుడప్పుడు బ్లీడింగ్ పైల్స్ లో కూడా వస్తుంది, కానీ నొప్పి లేకుండా బ్లీడింగ్ వస్తే పైల్స్. ఇవి ఫిషర్ సూచనలు. పెయిన్ వచ్చిందంటే ఇనిషియల్ గా పెయిన్, మళ్ళీ తర్వాత బ్లీడింగ్ వచ్చిందంటే ఇది ఫిషర్ సూచనలు. ఈ ఫిషర్ మాటికి ఏంటంటే 90% మాని 10% మిగులుద్ది. ఆ 10% మిగిలిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అది ఈ ఫిషర్ తీయడానికి సర్జరీ లేదంటే ఈ బొటులిన్ టాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చి మందుల వల్ల దాన్ని కరిగించడం చేసుకోవచ్చు. పైల్స్ కి అంటే మీరు చెప్పే ఈ టెక్నాలజీతో చేసే హాల్రాల్ టెక్నాలజీతో చేసే సర్జరీ కంటే ముందుగా మీరు ఏమైనా ప్రయత్నిస్తారా? డైరెక్ట్ గా ఇదే ఈ సర్జరీనే సజెస్ట్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు ఒకవేళ ఎండోస్కోపిక్ లో గ్రేడ్ 3 ఎండోస్కోపిక్ డయాగ్నోసిస్ ఎలా అంటే, మేము ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల వెళ్ళినప్పుడు ఏం కనబడదు, అంటే పైల్స్ కనబడవు. బయటికి వచ్చినప్పుడు ఈ ఎండోస్కోప్ లో పడుతుంటాయి పైల్స్. ఒకవేళ ఎండోస్కోప్ బయటికి తీసిన తర్వాత కూడా ఆ మొలలు బయట కనిపిస్తే అవి గ్రేడ్ 3. ఇక దానికి ఎన్ని మందులు ఇచ్చినా ఏది చేసినా ఒకసారి పైలు మాస్ కింద దిగిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళదు, దాని సర్జరీ కంపల్సరీ. గ్రేడ్ 2, గ్రేడ్ 1 పైల్స్ ఉంటే మాత్రం మేము తప్పకుండా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని మందులు ఉన్నాయి, దానివల్ల కొంత వాటికి అక్కడే ఆగిపోయేటట్టు ట్రై చేసుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, దాన్ని సర్జరీ చేసుకోవటమే బెటర్. ఓకేనండి డాక్టర్ యాదవ్ గారు, థ్యాంక్స్ అండి. నమస్తే. పైల్స్ లో 4 గ్రేడ్స్ ఉంటాయని, ఫస్ట్ 2 గ్రేడ్స్ ని ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ తోటి మంచి డైటరీ ఇది తోటి మెయింటైన్ చేయొచ్చని. అయితే 3rd, 4th స్టేజ్ లో మాత్రం ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా ఈ రోజుల్లో ఎటువంటి నొప్పి, కుట్లు, హాస్పిటల్ స్టే అవసరం లేకుండా కొత్త టెక్నాలజీ అయిన హాల్రాల్ టెక్నాలజీతో స్టాప్ పైల్స్ తోటి US FDA అప్రూవల్ తోటి చేస్తున్నారని. స్టాప్ పైల్స్ లో మాత్రమే లభ్యమవుతున్న ఈ సౌకర్యంతో పేషెంట్స్ కి చాలా సులువుగా పైల్స్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందని స్టాప్ పైల్స్ నుంచి యానోరెక్టల్ సర్జన్ డాక్టర్ యాదవ్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి సంజీవని కార్యక్రమం. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. DRK సమర్పిస్తుంది అత్యుత్తమ నాణ్యత కలిగిన సుప్రీం డిలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నంబర్ 1 సుప్రీం క్వాలిటీ, అత్యధిక పోషకాలు, జీరో కొలెస్ట్రాల్, పల్చగా ఉంటుంది, జిడ్డు ఉండదు మరియు డీప్ ఫ్రై కి ఎక్కువ పీల్చుకోదు. DRK సుప్రీం డిలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఆరోగ్యమే ఆనందం. మాంగళ్య శారీ మందిర్ కమనీయ కళ్యాణాలకు, ఆత్మీయ అనుబంధాలకు
మాంగళ్య శారీ మందిర్. పెళ్లిపట్టు చీరలు మరియు ఫ్యాన్సీ చీరలపై ఫ్లాట్ 10% డిస్కౌంట్. మాంగళ్య శారీ మందిర్, మలేసియా టౌన్షిప్ సర్కిల్, గోకుల్ ప్లాట్స్ రోడ్, KPHP కాలనీ, హైదరాబాద్. ఫోన్ 65656521. రుచించి ఆనందిద్దాం, లోకాన్ని మైమరచి జీవిద్దాం. తిరుపతి భీమాస్ మసాలా. బంజరు భూముల్లో బంగారం, ఇందిరజ ప్రదే ఆధారం. దళిత గిరిజనులు బతుకులకి ఇది పచ్చని బతుకుకి శ్రీకారం. ఇది పచ్చని బతుకుకి శ్రీకారం. ఇందిర జలప్రభ పేద దళిత గిరిజన కుటుంబాలలో చిరునవ్వుల కలకల. మాంగళ్య శారీ మందిర్, కమనీయ కళ్యాణాలకు, ఆత్మీయ అనుబంధాలకు. మాంగళ్య శారీ మందిర్, పెళ్లిపట్టు చీరలు మరియు ఫ్యాన్సీ చీరలపై ఫ్లాట్ 10% డిస్కౌంట్. మాంగళ్య శారీ మందిర్, మలేసియా టౌన్షిప్ సర్కిల్, గోకుల్ ప్లాట్స్ రోడ్, KPHP కాలనీ, హైదరాబాద్. ఫోన్ 65656521. ప్రాస్థెటిక్ ఫీల్డ్ ఏదైనా సరే ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్స్ తయారు చేయొచ్చు అనమాట, డిజైన్ చేయొచ్చు. 90% పేషెంట్స్ అనేది ఆర్టిఫిషియల్ ఐ పేషెంట్స్ ఉంటారు. మంచి ఐ ఫీచర్స్ మూమెంట్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. Chief who looks tremendous dancer. See, my name only is Bipasha. It means deep dark desire. Awesome husky voice, dusky big choice. Media named her sex bomb. Fans adored as an angel. She's ever successful heroine. Watch on Sanchalana Naika, Sunday at 9 p.m. వేస్ట్ తయారు చేసిన డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్. హ్యాండ్మేడ్ స్టేషనరీ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ గిఫ్ట్ ఐటమ్స్, బెట్లెస్ లో ఉన్న డిఫరెంట్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ తో ఈ వారం సూపర్ షాప్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 నిమిషాలకు.